ఎక్సెల్లో ఒక ఎంప్లాయీ మంత్లీ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఒకసారి మీరు డేటా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. హెడ్డింగ్ ఏముంది? క్యాలిక్యులేషన్ ఆఫ్ మంత్లీ శాలరీ. ABCDEFG అడ్రసెస్ చెక్ చేసుకోండి. B ఎంప్లాయీ నేమ్ ఉంది. C బేసిక్ శాలరీ. D టోటల్ వర్కింగ్ డేస్. E కన్వీనియన్స్. F హౌస్ రెంట్. G మెడికల్. H గ్రాస్ శాలరీ. I ఇన్కమ్ ట్యాక్స్. J PF ప్రావిడెంట్ ఫండ్ అండ్ K టోటల్ డిడక్షన్. ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది. ముందుగా మీరు సెల్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో డేటాని ఎంటర్ చేసి రెడీ చేసుకోండి. మనకు కావాల్సిన డేటా ఎంప్లాయీ నేమ్, బేసిక్ శాలరీ, టోటల్ వర్కింగ్ డేస్, కన్వీనియన్స్, హౌస్ రెంట్, మెడికల్ ఈ మూడు కూడా అలవెన్స్లోకి వస్తాయి. డిడక్షన్స్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, గ్రాస్ శాలరీ క్యాల్కులేట్ చేసిన తర్వాత డిడక్షన్స్, మళ్ళీ టోటల్ డిడక్షన్స్, అప్పుడు మనకి ఫైనల్ శాలరీ అనేది వస్తుంది. సో డేటా ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి. B7 ఎంప్లాయీ నేమ్ యాష్లీ, C7 బేసిక్ శాలరీ, D7 టోటల్ వర్కింగ్ డేస్. ఇక్కడ కరెన్సీ సింబల్ మనం కావాలంటే మార్చుకోవచ్చు. సో ఇప్పుడు కన్వీనియన్స్, హౌస్ రెంట్, మెడికల్, గ్రాస్ శాలరీ, ఇన్కమ్ ట్యాక్స్, పిఎఫ్ వీటికి మనకి ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా C7లో ఏముంది? యాష్లీ శాలరీ, వర్కింగ్ డేస్. ఇతను కన్వీనియన్స్ చూద్దాం. కన్వీనియన్స్ ఫార్ములా ఏముంది చూడండి, పైన కనిపిస్తుంది. ఇఫ్ C7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8,000, ట్రూ అయితే 3%, C7 మల్టిప్లైడ్ బై 3%, ఫాల్స్ అయితే C7 మల్టిప్లైడ్ బై 2%. అంటే బేసిక్ శాలరీ 8,000 కన్నా ఎక్కువ ఉంటే బేసిక్ శాలరీలో 3%, ఒకవేళ ఎక్కువ లేకపోతే 2%. అదే ఫార్ములాని మనం అందరి ఎంప్లాయీస్కి కాపీ చేయాలి. హౌస్ రెంట్కి ఇక్కడ ఏముంది కండిషన్? C7 అంటే బేసిక్ శాలరీ 8,000 కన్నా ఎక్కువ ఉంటే C7 మల్టిప్లైడ్ బై 10%, లేదంటే C7 మల్టిప్లైడ్ బై 8%. చూడండి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ C7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8,000, కామా C7 మల్టిప్లైడ్ బై 10%, కామా C7 మల్టిప్లైడ్ బై 8%. సో ఇఫ్ కండిషన్ మీద మనకి అవగాహన ఉండాలి. కండిషన్ ట్రూ అయితే కండిషన్ పక్కనే ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు థర్డ్ పారామీటర్ అంటే ఇక్కడ C7 మల్టిప్లైడ్ బై 8% వస్తుంది. ట్రూ అయితే సెకండ్ పారామీటర్ C7 మల్టిప్లైడ్ బై 10%. అలాగే మెడికల్. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, కాకపోతే పర్సంటేజ్ మారుతూ ఉంటుంది. కండిషన్ ట్రూ అయితే 4%, ఫాల్స్ అయితే 3%. ఇప్పుడు మనం గ్రాస్ శాలరీ చూద్దాం. గ్రాస్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు SVM సమ్ E7:G7. E7:G7 అంటే కన్వీనియన్స్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ మెడికల్ అలవెన్స్, ప్లస్ C7 అంటే బేసిక్ శాలరీ డివైడెడ్ బై 31. C7 డివైడెడ్ బై 31 అంటే పర్ డే అతని శాలరీ వస్తుంది. మల్టిప్లైడ్ బై D7 అంటే ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అతను ఎన్ని రోజులు వర్క్ చేస్తే అన్ని వర్కింగ్ డేస్ తోటి మల్టిప్లై అవుతుంది. సో ఇది గ్రాస్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు సమ్ E7:G7
ప్లస్ C7 by 31 అంటే టోటల్ శాలరీ బై 31. అప్పుడు మనకు డైలీ శాలరీ వస్తుంది. ఆ డైలీ శాలరీని ఎన్ని డేస్ వర్క్ చేసామో అన్ని డేస్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లైడ్ బై D7. ఇప్పుడు గ్రాస్ శాలరీ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ మనం దేని బేస్ చేసుకొని, ఇక్కడ గ్రాస్ శాలరీని బేస్ చేసుకొని. సో ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ H7 greater than or equal to 9,000, comma H7 multiplied by 1.5%. అంటే గ్రాస్ శాలరీ 9,000 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే 1.5% ఇన్కమ్ ట్యాక్స్. కామా 0 అంటే ఎక్కువ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ నిల్. ప్రావిడెంట్ ఫండ్ గ్రాస్ శాలరీలో 5% అన్నది ఇక్కడ is equal to H7 multiplied by 5%. సో ఇప్పుడు టోటల్ డిడక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ డిడక్షన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ PF is equal to SUM I7 colon J7. టోటల్ డిడక్షన్ వచ్చింది. ఇప్పుడు మనం నెట్ శాలరీ క్యాలిక్యులేట్ చూద్దాం. నెట్ శాలరీ ఎలా వస్తుంది మనకి? నెట్ శాలరీ is equal to H7 minus K7. H7 gross salary minus K7 total deduction. మనకి నెట్ శాలరీ వస్తుంది. సో ఇలా ఒక ఎంప్లాయీ శాలరీని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇది క్యాలిక్యులేట్ చేసే ముందు వాళ్ళు ఆ కన్సర్న్ ఎంప్లాయీ యొక్క అలవెన్సెస్ ఏంటి, వాటి యొక్క పర్సంటేజ్, వాటి యొక్క కండిషన్స్ ఆధారంగా మనం ఫార్ములాని ఇవ్వాల్సి ఉంటుంది.